ఇటీవల న్యూజిలాండ్ తోటి స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో 3-0 తేడాతోటి చిత్తుగా ఓడిపోయి వైట్ వాష్కు గురైన టీమిండియాపై విమర్శల దాడి పెరిగింది. స్వదేశంలోనే ఇంత చిత్తుగా ఓడిపోయిన టీమిండియా ఇక ఆస్ట్రేలియాలో ఏం ఆడతారు? విపరీతమైనటువంటి పేసు, బౌన్స్ కలిగినటువంటి ఆస్ట్రేలియా పిచ్లపై మన బ్యాటర్లు బోల్తా పడటం ఖాయం అని డిసైడ్ చేశారు. ఇక WTC ఫైనల్స్ ఆశలు గల్లంతైనట్లే అని కూడా పెదవి విరిచారు. పైగా తొలి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో లేకపోవటం, గిల్ గాయపడి దూరం కావడంతో అసలు టీం కాంబినేషన్ పైనే మల్లగుల్లాలు పడ్డటువంటి టీం మేనేజ్మెంటు ఎవరిని ఆడించాలి, ఎవరిని పక్కన పెట్టాలో కూడా తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది ఒక దశలో. దీంతో తొలి టెస్టు ప్రారంభానికి ముందే పలువురు మాజీ ఆటగాళ్లు ఇండియా విజయం పైన అనుమానాలు వ్యక్తం చేశారు. కొందరైతే మొత్తం అన్ని టెస్టులు అంటే 5 టెస్టులు ఓడిపోతారని, మరికొందరు 4 టెస్టులు ఓడిపోతారని ఇలా రకరకాల విశ్లేషణ చేసుకున్నారు. మరికొందరేమో ఒక్క టెస్టు డ్రా చేసుకున్నా కూడా గొప్పే అని చెప్పేసి అన్నారు. పైగా తొలి టెస్టు జరిగేటటువంటి పెర్త్ మైదానంలో విపరీతమైనటువంటి పేసు, బౌన్స్ ఉంటుంది, ఇక్కడ గెలవటం అనేది అసాధ్యమని కూడా అన్నారు. ఇలా ఎటు చూసినా కూడా టీమిండియా ప్రదర్శనపైన అనుమానపు మేఘాలు కమ్ముకున్నాయి. ఎక్కడ చూసినా అంటే టీవీ చూసినా, పేపర్ చూసినా, యూట్యూబ్ ఛానల్స్ చూసినా, ఎక్కడ చూసినా కూడా టీమిండియా ప్రదర్శనపై అన్ని అపశకునపు మాటలే. అందుకు తగ్గట్టుగానే ఫస్ట్ టెస్ట్లో మొదట బ్యాటింగ్ చేసినటువంటి టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులకే ఆల్అౌట్ కావడంతో అదిగో నేను చెప్పలే, ఇండియా అంతే, ఇక ఈ టెస్టులో ఇండియా ఓటమి కావడం ఖాయమే అని చెప్పేసి డిసైడ్ చేశారు చాలామంది. అయితే తొలి ఇన్నింగ్స్లో ఇండియా 150 పరుగులకే ఆల్అౌట్ అయినప్పటికీ కెప్టెన్ బుమ్రా సారథ్యంలోని మన బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఇండియాదే పై చేయింది. ఇక రెండో రోజు ఆట ముగిసిన తర్వాత ఇండియా గెలుపుపై ఉన్నటువంటి అనుమానపు మేఘాలు పటాపంచలయ్యాయి. మన ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే ఆల్అౌట్ చేసి వారి గడ్డపైనే వారి వెన్నువిరిచారు. అంతేకాదు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినటువంటి టీమిండియా ఓపెనర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేయడంతో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి. ఓపెనర్లు యశస్వి జైస్వాల్, KL రాహుల్ ఇద్దరు కూడా సమయోచితంగా ఆడి క్రీజ్లో నిలదొక్కుని ఇండియాను నిలబెట్టారు. మొదట్లో ఆచితూచి ఆడినటువంటి వీరిద్దరు కూడా వికెట్ కాపాడుకోవడానికే ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చారు. ఆ తర్వాత ఆట చివర్లో అంటే రెండో రోజు చివర్లో పరుగుల వేగం పెంచి ఇండియాకు భారీ ఆధిక్యం దిశగా తీసుకువెళ్లారు. కాదు తీసుకువెళుతున్నారు, ఎందుకంటే వారిద్దరు ఇంకా నాట్అవుట్గానే ఉన్నారు. ప్రస్తుతము టీమిండియా 218 పరుగుల ఆధిక్యంలో ఉంది. టీమిండియాకు చేతిలో ఇంకా 10 వికెట్లు ఉన్నాయి. టీమిండియా బ్యాటర్లు చేయగలిగితే రేపు మొత్తం బ్యాటింగ్ చేసినా నష్టం లేదు, ఎల్లుండి ఉదయం సెషన్లో బ్యాటింగ్ చేసినా కూడా నష్టం లేదు, ఎందుకంటే ఆటకు ఇంకా 3 రోజుల సమయం ఉంది. సో ఈ మ్యాచ్లో ఇండియా ఓడిపోయే ప్రశ్నే లేదు. అద్భుతం జరిగితే తప్ప ఇండియా గెలుపు ఖాయమే. రెండో రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక రెండో రోజు ఆట విశేషానికి వచ్చినట్లయితే 7 వికెట్ల నష్టానికి 67 పరుగులతోటి రెండో రోజు ఉదయం బ్యాటింగ్ కొనసాగించినటువంటి ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. రెండవ రోజు ఆట ప్రారంభమైన రెండవ ఓవర్లోనే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తున్న ఆస్ట్రేలియా వికెట్ కీపర్ అలెక్స్ క్యారీని బుమ్రా అద్భుతమైనటువంటి బంతికి అవుట్ చేశాడు. అలెక్స్ క్యారీ 21 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే నాథన్ లయన్ని హర్షిత్ రాణా వెనుక పంపాడు. అనంతరము మిచెల్ స్టార్కు చాలాసేపు భారత బౌలర్లను అడ్డుకున్నాడు. హేజిల్వుడ్తో కలిసి 10వ వికెట్కు విలువైనటువంటి పరుగులను రాబట్టాడు మిచెల్ స్టార్క్ తర్వాత హేజిల్వుడ్ ఇద్దరు కలిసి 110 బంతులు ఎదుర్కొని 25 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఒక రకం చెప్పాలంటే చివరి వికెట్ భాగస్వామ్యం అనేది భారత బౌలర్ను కాస్త ఇబ్బంది పెట్టింది. ఈ క్రమంలో లంచ్ బ్రేక్కు ముందు చివరి ఓవర్లో హర్షిత్ రాణా బౌలింగ్లో స్టార్క్ భారీ షాట్కు ప్రయత్నించాడు. రిషబ్ పంత్ అద్భుతమైనటువంటి క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్కు చేర్చాడు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే ఆల్అౌట్ అయింది. దీంతో తొలి ఇన్నింగ్స్లో ఇండియాకు 46 పరుగుల ఆధిక్యం దక్కింది. 2000 సంవత్సరం తర్వాత అంటే గత 24 ఏళ్లలో ఆస్ట్రేలియా జట్టు తన పెర్త్ మైదానంలో ఇంత తక్కువ స్కోర్కు ఆల్అౌట్ కావటము ఇదే తొలిసారి. 46 పరుగుల ఆధిక్యంతో రెండవ ఇన్నింగ్స్ను భారత్ ప్రారంభించింది. అయితే తొలి ఇన్నింగ్స్లో జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుందేమోనని భారత అభిమానులు కాస్త భయపడ్డారు. మళ్ళీ జట్టు ఒకవేళ కుప్పకూలుతుందేమో అని చెప్పేసి ఆందోళన చెందారు. కానీ ఊహించనిదే జరిగింది. ఒక్కో పరుగు తీసేందుకు బ్యాటర్లు వణికిన చోట KL రాహుల్, యశస్వి జైస్వాల్ మ్యాజిక్ చేశారు. తమ క్లాసికల్ బ్యాటింగ్ తోటి ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా ఇండియన్ ఫ్యాన్స్ని అద్భుతంగా అలరించారు. ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్గా చెప్పుకునే పెర్త్ పిచ్ మీద అలవోకగా భారీ షాట్లు బాదారు వీళ్ళిద్దరూ. మంచినీళ్లు తాగినంత ఈజీగా బౌండరీలు కొట్టారు. అలాగని వీళ్ళ బ్యాటింగ్ సులువుగా ఏమీ సాగలేదు. కంగారు బౌలర్ల నుంచి మొదట్లో ఎదురైన పోటీ, ఒత్తిడిని తట్టుకొని వాళ్ళ భరతం పట్టారు. రాహుల్, జైస్వాల్ వీళ్ళిద్దరి యొక్క ఆట తీరు చూస్తే ఇది కదా బ్యాటింగ్ అంటే అనేలా సాగింది వారి యొక్క ఇన్నింగ్స్.
ఇక పెర్త్ పిచ్లో అనూహ్యమైనటువంటి బౌన్స్, మంచి స్వింగు, భీకరమైనటువంటి పేసు, సీమింగ్ కండిషన్స్ ఉండటంతో తొలి రోజు బ్యాటింగ్ చేసేందుకు రెండు జట్ల బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రెండో రోజు మరీ ఆ రేంజ్లో కాకపోయినా బాల్ బాగానే స్వింగ్ అయింది. దాంతోపాటు వికెట్ మీద పేస్కు మంచి హెల్ప్ కూడా దొరికింది రెండో రోజు. దీన్ని ఉపయోగించుకొని రాహుల్, జైస్వాల్ను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు కంగారు పేసర్లు. కానీ ఓపికతో ఆడినటువంటి ఈ ఇద్దరు బ్యాటర్లు క్రీజ్లో కుదురుకునేందుకు టైం తీసుకున్నారు. ఒక్కసారి సెటిల్ అయ్యాక తమ రేంజ్ షాట్లు ఆడుతూ ప్రత్యర్థులతోటి ఓ ఆట ఆడుకున్నారు. సినిమా రేంజ్లో చెప్పాలంటే కంగారు బౌలర్ల బెండు తీశారు. స్ట్రైట్ డేవ్స్, ఫుల్ షాట్లు, కళ్ళు చెదిరేటటువంటి ఫ్లిక్ షాట్లతోటి రాహుల్ అదరగొట్టాడు. ఫుల్ షాట్స్తో పాటు ముందుకొచ్చి ఫ్రంట్ ఫుట్ షాట్లు కొట్టి ప్రత్యర్థులపైన ఫుల్ డామినేషన్ చూపించాడు జైస్వాల్. ఒకవైపు మంచి బంతులు వచ్చినప్పుడు సాలిడ్ డిఫెన్స్ చేస్తూనే మరోవైపు చెత్త బంతుల్ని శిక్షించారు. కాస్త లెంగ్త్ తప్పినా కూడా బౌండరీలకు పంపించారు బాల్స్ని. అదే సమయంలో టైట్ లెంగ్త్ తోటి కూడినటువంటి పలు బంతులు కూడా తమ టెక్నిక్ తోటి 4లు 6లుగా మలిచారు వీరిద్దరు. ఓవరాల్గా జైస్వాల్ 193 బంతుల్లో 90 పరుగులతోటి నాటౌట్గా ఉన్నాడు. ఇక కేఎల్ రాహుల్ 153 బంతుల్లో 63 పరుగులతోటి నాటౌట్గా నిలిచాడు. వీళ్ళ ఫైటింగ్ వల్ల భారత్ యొక్క ఆధిక్యము 218 పరుగులకు చేరింది. ఇక మూడో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్ మన చేతుల్లోకి పూర్తిగా వచ్చేసినట్లే. ఇక స్కోర్ బోర్డు విషయానికి వచ్చినట్లయితే తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇండియా తొలి ఇన్నింగ్స్లో 49.4 ఓవర్లలో 150 పరుగులకు ఆల్అౌట్ అయిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా జట్టు తన తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. నిన్న నాటౌట్గా నిలిచినటువంటి అలెక్స్ క్యారీ, ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ఇద్దరు బ్యాటింగ్ కొనసాగించారు రెండవ రోజు. అలెక్స్ క్యారీ 31 బంతుల్లో 3 ఫోర్లతోటి 21 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక మిచెల్ స్టార్కు 112 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లతోటి 26 పరుగులు చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక నాథన్ లియాన్ 16 బంతులు ఎదుర్కొని 5 పరుగులు మాత్రమే చేసి హర్షిత్ రాణా బౌలింగ్లో రాహుల్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అవగా, హ్యాజిల్వుడ్ 31 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ తోటి 7 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచారు. చివరి వికెట్కు హ్యాజిల్వుడ్, ఆ తర్వాత మిచెల్ స్టార్క్ ఇద్దరు కూడా దాదాపుగా చాలాసేపు భారత బౌలర్లను విసిగించారు. సో మొత్తానికి చివరిలో మిచెల్ స్టార్క్ ఒక భారీ షాట్ కొట్టబోయి పంత్కు క్యాచ్ ఇచ్చి అవుట్ కావడంతో ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 51.2 ఓవర్లలో 104 పరుగులకు ఆల్అౌట్ అయింది. ఇక భారత బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే బుమ్రా అద్భుతమైనటువంటి బౌలింగ్ ప్రదర్శించాడు. 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. సో కెప్టెన్గా కూడా బుమ్రా ముందుండి ఈ మ్యాచ్లో బౌలింగ్ దళాన్ని, ముఖ్యంగా పేస్ దళాన్ని నడిపించాడు. బుమ్రా 18 ఓవర్లలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇక డెబ్యూటెంట్ హర్షిత్ రాణా కూడా అద్భుతమైన బౌలింగ్ వేశాడు. 3 వికెట్లు తీశాడు. 48 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీయడం జరిగింది. ఇక సిరాజు 13 ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీయడం జరిగింది. సో ఈ ముగ్గురు మాత్రమే, అంటే బుమ్రా, సిరాజ్, హర్షిత్ రాణా, ఈ ముగ్గురే ఆస్ట్రేలియాను చుట్టేశారు. ఇక వాషింగ్టన్ సుందర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే వేశాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా పేస్ ఆల్రౌండర్లుగా జట్టులోకి వచ్చినప్పటికీ బ్యాటింగ్లో అద్భుతంగా నితీష్ రాణా రాణించి ఇండియాకు 150 పరుగులు అందించడంలో కీలకమైన పాత్ర పోషించాడు కదా. నితీష్ రాణా కానీ వాషింగ్టన్ సుందర్ కానీ పెద్దగా బౌలింగ్ వేసేటువంటి అవకాశం రాలేదు. నితీష్ కుమార్ రెడ్డి 3 ఓవర్లు, వాషింగ్టన్ సుందర్ కేవలం 2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేశారు. ఇక ఆ తర్వాత తన రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించినటువంటి టీమిండియా రెండవ రోజు ఆట ముగిసే సమయానికి 57 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 172 పరుగులు చేసింది. ఇండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 193 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్లతోటి 90 పరుగులు చేసి నాట్అవుట్గా ఉంటే, కేఎల్ రాహుల్ 153 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లతోటి 62 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. వీళ్ళిద్దరు కూడా ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా మొదట్లో చాలా ఆచితూచి ఆడి వికెట్ కాపాడుకోవడానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి పరుగులు తీయటానికి ఏమాత్రం తొందరపడకుండా, ఎందుకంటే వీళ్ళ మీద అంతకుముందు విమర్శలు వచ్చినాయి. అంత తొందరగా ఆడాల్సిన అవసరం ఏముంది, T20 తరహా షాట్లు ఆడి అవుట్ అవుతున్నాడు అని చెప్పేసి యశస్వి జైస్వాల్ మీద విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈ రెండవ ఇన్నింగ్స్లో మాత్రం చాలా ఓపికగా నింపాదిగా ఆడి వికెట్ను కాపాడుకొని రెండవ రోజు చివర్లో మాత్రము చాలా వేగంగా పరుగులు చేశారు వీరిద్దరు. సో కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్ ఇద్దరు కలిసి ఇప్పటికే తొలి వికెట్కు అజేయంగా 172 పరుగులు జోడించారు. ఇక ఆస్ట్రేలియా బౌలర్లకు విషయానికి వచ్చినట్లయితే చాలా దారుణంగా విఫలమయ్యారు ఈ రెండవ ఇన్నింగ్స్లో. మొత్తంగా చూసినట్లయితే 7 బౌలింగ్ వేశారు, ఒక్కళ్ళు కూడా సక్సెస్ కాలేదు. సో మిచెల్ స్టార్కు, ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే మిచెల్ మార్ష్, ఆ తర్వాత ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్కు, వీళ్ళు వాళ్ళ ప్రధాన బౌలర్లు కూడా, వీళ్ళందరినీ కూడా మరి మన భారత బ్యాటర్లు అద్భుతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మిచెల్ మార్ష్ బౌలింగ్లు అయితే ఓవర్కి 4.5 చొప్పున ధారాళంగా పరుగులు చేశారు. ఒక నాథన్ లియాను స్పిన్నరు 13 ఓవర్లు వేసి కూడా
వికెట్ తీయలేదు. 2.2 చొప్పున ఓవర్కి పరుగులు ఇవ్వడం జరిగింది. హ్యాజిల్వుడ్ మాత్రమే వికెట్లు ఏమి తీయనప్పటికీ కాస్త పరుగులను నియంత్రించాడు. హ్యాజిల్వుడ్ 10 ఓవర్లలో కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అందుకే హ్యాజిల్వుడ్ని చాలా జాగ్రత్తగా ఆడుకున్నారు వీరిద్దరు కలిసి. ఇక ఆ తర్వాత మిచెల్ మార్ష్ బౌలింగ్లో, ఆ తర్వాత మిచెల్ స్టార్క్ బౌలింగ్లో ధారాళంగా పరుగులు రాబట్టారు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్ బౌలింగ్ను కూడా మొదట్లో కాస్త ఆచితూచాడు. ఆ తర్వాత ప్యాట్ కమిన్స్కి కూడా పనిష్మెంట్ ఇచ్చారు వీరిద్దరు కలిసి. సో ఇది రెండవ రోజు ఆట హైలైట్స్. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా భారత్ని ఒక రకంగా గెలుపు దిశగా తీసుకువెళ్తున్నారు అని చెప్పవచ్చు. మరి మీ అభిప్రాయం ఏమిటో, రెండవ రోజు ఆటపైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.